సూపర్ 6లు సూపర్ 7లు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంకా సూపర్ 6లు సూపర్ 7లు ఇవ్వకుండా మళ్ళీ ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాలి కదా. కాబట్టి దాన్ని కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏంది 10/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, ప్రమాణ స్వీకారం అయిపోయింది, నెల రోజులు దాటిపోయింది. జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు, జూన్ 4 ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. ఇది 10/7/2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు. అది ఈనాడు వాడు రాస్తాడు, దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు. దాని తర్వాత 22/7/2024 అంటే ఇది బడ్జెట్ పెట్టాడు. బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా, అప్పులు ఎంత ఉన్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా, చెప్పక తప్పని పరిస్థితి కదా. కాబట్టి బడ్జెట్ పెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి. సూపర్ 6 ఎగరగొట్టాలి, సూపర్ 7 ఎగరగొట్టాలి. సూపర్ 6 బడ్జెట్ పెట్టి సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి, కాబట్టి కొనసాగిస్తాడు. 22/7/2024 గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, పూర్తి బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం 22/7/2024లో రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు, ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు. సరే సంతోషం, 14 లక్షల కోట్ల నుంచి తగ్గించారు, కనీసం 10 లక్షల కన్నా వచ్చినారు. కానీ 10 లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా, తప్పుడు ఫిగరే కదా. ఏకంగా 10 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు. తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా. అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా. ఫస్ట్ నుంచి మన పెట్టుకో, సౌండ్ బాగా పెట్టాడు. మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే దేవుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పడానికి మీ అందరికీ బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం ఆవేదించాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతాను. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి, సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగా ఎప్పుడు ఉంటుంది. ఏ నాయకుడు పబ్లిక్ లైఫ్ ఉండే నాయకుడు ప్రజాతీయంలో నాయకుడు ఉన్న నాయకుడు బాధ్యతగా ఉన్నారు. మన ట్రస్టీ పెద్దలకు కాదు, చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తామంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు, ఆవేదనగా ఉందంట. ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో. ఇంకా ఏమన్నాడు, రోజంత ఒక్కరో ముందుకు వచ్చి పెట్టు సరే, అది భలే ఇంట్రెస్టింగ్గా అంటాడు. ఇలాంటి సమస్యలకు ఒకే దేవుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పడానికి చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతాను. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి. బాధ ఉందంట, చూస్తే భయం వేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా.
ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించాలి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, పెట్టరు. సూపర్ 6లో సూపర్ 7లో ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా. ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పులు ఎంత ఉంటాయి? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం. వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ 2024-25. మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు, ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమాలు చేసినారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూపించాము. ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్ ఇది పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్. దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్